this is Sachin here. You are listening to a podcast series, Anubhav, a joint initiative of National Institute of Social Defence, Ministry of Social Justice and Empowerment, Government of India, and Media for Community Foundation, New Delhi. This project is conceived and designed by Dr. R. Sridhar along with Sri Alok Verma. You can contact National Toll-Free Helpline for Senior Citizen 14567. I repeat, 14567 for information regarding doctors, hospitals, old age homes and activity centers, legal guidance, emotional support and direct intervention addressing abuse of elders and rescue of homeless abandoned elders. This program is exclusively brought to you by Heritage Foundation. ఉమెన్స్ డే సందర్భంగా ఆకుల చంద్రగుప్త గారు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా వారి కష్టాలను దర్శిస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మహిళల జీవన గాథ ఇప్పుడు మీ ముందు. దేహంతర ప్రాప్తి ధీరస్వత్రణముఖ్యతి. జీవనకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లు మరొక దేహములకు కొందరు కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరుల మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విధాయ నవాని కృష్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడికి చిరిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరము ధరించును. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయాత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. అర్జున, ఆత్మనాశనము లేని. ఓం శ్రీమాత్రే నమః. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా నా మనోభావాలు మీ ముందుంచే అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్ శోభా పేరిందేవి గారికి కృతజ్ఞతలు. నేను ఆకుల చంద్రగుప్త. స్త్రీ యొక్క ఔన్నత్యం గురించి మాట్లాడటానికి తెలుగు భాష ఒక్కటి సరిపోదు. ఎందుకంటే స్త్రీ యొక్క గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. భరతమాత అంటారే కానీ భరతపిత అనరు. మాతృభాష అందురే కానీ పితృభాష అనరు. మాతృదేశం అందురే కానీ పితృదేశం అనరు. మాతృభూమి అంటారే కానీ పితృభూమి అనరు. మాతా పిత గురుదైవం అన్న దానిలో కూడా ప్రథమ స్థానం స్త్రీది మాత్రమే. స్త్రీమూర్తి తన జీవితంలో ఎన్నెన్నో గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తుంది. కూతురుగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, తల్లిగా, ఇంకా ఎన్నెన్నో. ప్రతి పుట్టిన శిశువుకు తొలి గురువు అమ్మే. నవమాసాలు మోసి తన గర్భంలో ప్రాణంగా ఎన్నింటికో ఓర్పు వహించి ప్రతి క్షణం ఎంతో జాగ్రత్తగా కాపాడి జన్మనిస్తుంది. ఇంట్లో ప్రతి ఒక్కరి బాగోగులు, అవసరాలు తీర్చుతూ తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. నేను సుమారు 50 సంవత్సరాల కిందట ఒక ఆంగ్ల పుస్తకంలో చదివిన అద్భుతమైన విషయం ఏమిటంటే, ఆ రోజుల్లోని ఒక భారతీయ గృహిణి తన కుటుంబానికి చేసే సేవలు ఒక నెలకు 25,000 రూపాయలు విలువ గల సేవలు అని. అంటే ఈ రోజుల్లో దాని విలువ కట్టలేని పరిస్థితి. ఆంగ్లంలో కూడా మదర్ కంట్రీ, మదర్ టంగ్, మదర్ లాంగ్వేజ్, మదర్ ల్యాండ్ అంటారు. దీన్ని బట్టి స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. చివరగా మన పురాణాల్లో దేవుళ్ళ పేర్లు కూడా సీతారాములు, రాధాకృష్ణులు, శివపార్వతులు, పార్వతీ పరమేశ్వరులు, ఇలా పూర్వం నుండి మన నరనరంలో జీర్ణించుకుపోయిన సంస్కృతి. అలాగే మాతాపితరులు, అమ్మా నాన్నలు అని కూడా అంటారు. మాతృ రుణం ఈ ప్రపంచంలో ఎవరూ తీర్చలేనిది అని ఘంటాపదంగా చెప్పగలను. శిశువులుగా పుట్టి పశువులుగా మారి కన్న తల్లిని హింసించే దుర్మార్గులు నశించాలి.
You are listening to a podcast series, Anubhav, a joint initiative of National Institute of Social Defense, Ministry of Social Justice and Empowerment, Government of India, and Media for Community Foundation, New Delhi. This project is conceived and designed by Dr. R. Sridhar along with Sri Alok Verma. You can contact National Toll-Free Helpline for Senior Citizen 14567, I repeat 14567, for information regarding doctors, hospitals, old age homes and activity centers, legal guidance, emotional support and direct intervention addressing abuse of elders and rescue of homeless abandoned elders. This program is exclusively brought to you by Heritage Foundation,